మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నచ్చటం లేదా? ఇరాన్ పై మళ్లీ యుద్ధం చేయబోతున్నారా? త్వరలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలు పెడతారా? తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లో ట్రంప్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రశాంత దేశాలకు దడ పుట్టిస్తోంది. ఇది తుఫాన్ ముందు ప్రశాంతతే అంటున్నారు ట్రంప్. ఆ ప్రశాంతత ముగిసిపోయిన అధ్యాయం అనే అర్థం వచ్చేలా ఈ పిక్ ఉంది. ఈసారి పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను అమెరికా రంగంలోకి దింపుతోందా? గతంలో జరిగిన దాడులు ఒక ఎత్తు, ఇప్పుడు మరో లెవెల్లో విధ్వంసం చేయబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన పోస్టు ప్రపంచ దేశాలను వణికి పుట్టిస్తోంది. ఇప్పటికే జరిగిన యుద్ధం, ఆయిల్ సంక్షోభం తలెత్తింది. చాలా దేశాలు ఇంకా తెరవలేకపోతున్నాయి. ఈ సమయంలో మళ్లీ యుద్ధం జరిగితే తీవ్ర అనర్థాలు తప్పవా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోవటం ఖాయమా? ఈ పరిణామాలను ముందే ఊహించి ప్రధానమంత్రి మోదీ పొదుపు చర్యలను సూచించారా? పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నచ్చటం లేదా? ఇరాన్ పై మళ్లీ యుద్ధం చేయబోతున్నారా? త్వరలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలు పెడతారా? తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లో ట్రంప్ పెట్టిన పోస్టింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తోంది. ఇది తుఫాన్ ముందు ప్రశాంతతే అంటున్నారు ట్రంప్. ఆ ప్రశాంతత ముగిసిపోయిన అధ్యాయం అనే అర్థం వచ్చేలా ఆ పిక్ ఉంది. ఈసారి పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను అమెరికా రంగంలోకి దింపుతోందా? గతంలో జరిగిన దాడులు ఒక ఎత్తు, ఇప్పుడు మరో లెవెల్లో విధ్వంసం చేయబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన పోస్ట్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే జరిగిన యుద్ధంతో ఆయిల్ సంక్షోభం తలెత్తింది. చాలా దేశాలు ఇంకా తెరుచుకోలేకపోతున్నాయి. ఈ సమయంలో మళ్లీ యుద్ధం జరిగితే తీవ్ర అనర్థాలు తప్పవా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోవటం ఖాయమా? ఈ పరిణామాలను ముందే ఊహించి ప్రధానమంత్రి మోదీ పొదుపు చర్యలు సూచించారా? పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నచ్చటం లేదా? ఇరాన్ పై మళ్లీ యుద్ధం చేయబోతున్నారా? త్వరలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలు పెడతారా? తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లో ట్రంప్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తోంది. ఇది తుఫాన్ ముందు ప్రశాంతతే అంటున్నారు ట్రంప్. ఆ ప్రశాంతత ముగిసిపోయిన అధ్యాయం అనే అర్థం వచ్చేలా ఈ పిక్ ఉంది. ఈసారి పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను అమెరికా రంగంలోకి దింపుతోందా? గతంలో జరిగిన దాడులు ఒక ఎత్తు, ఇప్పుడు మరో లెవెల్లో విధ్వంసం చేయబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన పోస్ట్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే జరిగిన యుద్ధంతో ఆయిల్ సంక్షోభం తలెత్తింది. చాలా దేశాలు ఇంకా తెరుచుకోలేకపోతున్నాయి. ఈ సమయంలో మళ్లీ యుద్ధం జరిగితే తీవ్ర అనర్థాలు తప్పవా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోవటం ఖాయమా? ఈ పరిణామాలను ముందే ఊహించి ప్రధాని మోదీ పొదుపు చర్యలను సూచించారా? మూడు రోజుల చైనా పర్యటన ముగించుకున్న వెంటనే ట్రంప్ ఈ పిక్ పోస్ట్ చేయటం ఆసక్తికరంగా మారింది. జిన్పింగ్ తో ట్రంప్ క్విడ్ ప్రోకో చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. చైనాకు తలనొప్పిగా మారిన తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే ఇరాన్ కు తాము పరోక్ష మద్దతు ఆపేస్తామని జిన్పింగ్ ఆఫర్ ఇవ్వడంతో పాటు ట్రంప్ ను చాలా స్ట్రాంగ్ గా హెచ్చరించారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అమెరికాతో యుద్ధానికి సైతం సిద్ధమవుతున్నట్టు రిపోర్టులు వచ్చాయి. దీంతో ట్రంప్ ఆలోచనలో పడ్డారు. చైనాతో పట్టుకోవటం అంటే ఇరాన్ కు ధ్వంసం చేయడమే అమెరికాకు చాలా అవసరమని భావించినట్టు ఉన్నారు.
పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నచ్చటం లేదా? ఇరాన్ పై మళ్లీ యుద్ధం చేయబోతున్నారా? త్వరలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలు పెడతారా? తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ట్రంప్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు దడపుట్టిస్తోంది. ఇది తుఫాన్ ముందు ప్రశాంతత అంటున్నారు ట్రంప్. ఆ ప్రశాంతత ముగిసిపోయిన అధ్యాయం అనే అర్థం వచ్చేలా ఈ పిక్ ఉంది. ఈసారి పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను అమెరికా రంగంలోకి దింపుతోందా? గతంలో జరిగిన దాడులు ఒక ఎత్తు, ఇప్పుడు మరో లెవెల్లో విధ్వంసం చేయబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన పోస్ట్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విశేషకులు పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. వినిపిస్తుందండి నా వాయిస్? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ప్రొఫెసర్, ట్రంప్ పోస్ట్ కు అర్థం ఇరాన్ పై మళ్ళీ యుద్ధం చేస్తామని అంటారా? అదొక థ్రెట్, అదొక బెదిరింపు. ఇరాన్ లొంగిపోతాదా లేదా ఇవన్నీ ఎలాగుంటాయంటే సైకలాజికల్ గా మానసికంగా ఒకళ్ళొకళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. యుద్ధం ఉండాలా లేదా అదే చెప్పట్లేదు, యుద్ధం జరిగితే జరగవచ్చు. అమెరికా ఏమిటంటే బెదిరించి ఇరాన్ కొన్ని అగ్రిమెంట్స్ చేసి అణు ఆయుధాలు అవన్నీ చేసి బయటకు వచ్చేద్దామని. ఇరాన్ ఏంటంటే మనం ఇలా సాగతీస్తా ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి వెళ్ళిపోతారు అగ్రిమెంట్. అక్కడ అమెరికాలో ప్రెషర్ వస్తుంది, యుద్ధం వద్దని వాళ్ళ ప్లాన్. సో ఇద్దరి మధ్యన ఒక సైకాలజీ ఉంది. మన ట్రంప్ చైనాకి వెళ్ళాడు, ఏదో చైనా సాయం చేస్తాడు అనుకున్నాడు. చైనా సాయం హాని చేయనని చెప్పింది, సాయం కూడా చేస్తానని లైట్గా చెప్పింది. కానీ ఆగమని ఇరాన్తో చెప్పలేదు. సో తప్పకుండా ఈవేళ ట్రంప్ పెట్టిన ట్వీట్ మనం సీరియస్ గా తీసుకోవాలి. ఆ ట్రంప్ రేపో మాపో యుద్ధం ఏం చేస్తాడా? చేస్తే చేయవచ్చు యుద్ధం. ఆ యుద్ధం అప్పుడు ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 10-11 సీజ్ ఫైర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది ముగింపు అవ్వాలి కదా, ఏదో అగ్రిమెంట్ కావాలి కదా. ఇప్పుడు యుద్ధం ఆగిపోతే తయారాది గెలిచినట్టే లెక్క. ఆ ఉన్న గవర్నమెంట్ అక్కడే ఉంటుంది. 45 సంవత్సరాల గవర్నమెంట్ ఉండకూడదు అంటున్నారు. అరబ్ దేశానికి అస్థిరత వస్తుంది ఆ గవర్నమెంట్ ఉంటే. అది అందరూ మర్చిపోతున్నారు. ఇది అమెరికా యుద్ధం కాదు. ఆ 6 అరబ్ దేశాలు కూడా యుద్ధం చేస్తున్నారు. యుద్ధం అందరూ మర్చిపోతున్నారు. అది ఏదో అమెరికా చేసేస్తుంది, అమెరికా యుద్ధం కాదు. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఒమాన్ అన్ని దేశాలు ఇరాన్ తగ్గించాలి తప్ప అది వాళ్ళ ప్రయత్నం. లేకపోతే వాళ్ళకు ఉండలేరు ఫ్యూచర్లో. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే యుద్ధం రావచ్చు. ఇరాన్ కూడా ఎగిరి కాకపోవచ్చు, ఏదో యుద్ధం చేద్దామని అంటున్నారు. నా వ్యూ ఏమిటంటే అమెరికా బెదిరింపులకి ఇరాన్ లొంగపోతే అమెరికా మళ్ళీ యుద్ధం చేస్తుంది. ఇరాన్ కూడా అల్సట్ ఉంటాడు కదా, వాళ్ళకే అల్సట్ ఉన్నది. సో ఏదో రకంగా ఇది ముందరికెళ్తాది యుద్ధం అని నేను భావిస్తాను. పుల్లారావు గారు, చైనా పర్యటన పూర్తయిన వెంటనే ట్రంప్ ఈ పోస్టు ఎందుకు చేసినట్టు అంటారు? చైనాలో ఏమన్నా వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారా ఇరాన్తో? ఆ జల్సన్ సెటిల్ చేయి, అణు యుద్ధాన్ని వాళ్ళు అడిగింది ఇచ్చి అంటారంటే చైనా అంతవరకు ఒప్పుకోలేదు. అందువల్ల ఆయన తిరిగి వచ్చాక ఆయన పరువు కూడా కొద్దిగా దెబ్బతిన్నాడు. ట్రంప్ పరువు, అమెరికా సూపర్ పవర్ సాధించలేకపోతుంది. చైనా ప్రెసిడెంట్ అని అడిగేది, వాళ్ళు చేయలేదు. ప్లస్ డ్యామేజ్ అవ్వింది వాళ్ళ పర్పస్. తప్పకుండా తిరిగి ఆ పర్పస్ సంపాదించుకోవాలంటే యుద్ధానికి ఇస్తాడు. అమెరికా యుద్ధం చేయదు, భయపడిపోతుంది. అది చైనా ఇరాన్ ఆలోచన. సో ఆ ఆలోచన కరెక్ట్ కాదని తప్పు చూపెట్టాలి. ఆయన యుద్ధం చేయకుండా బయటకు వచ్చే స్థితి లేదు. తర్వాత యుద్ధం చేస్తే చెడ్డ జరుగుతుంది వాళ్ళకి అనుకుంటుంది కదా, కరెక్ట్ కాదు. ఇరాన్ చాలా వరకు అలసిపోయింది. ఇప్పుడు ఇతర దేశాలు కూడా యుద్ధానికి వస్తాయి. ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా వాళ్ళు ముందరకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఇరాన్ చాలా వ్యతిరేకత చూపెట్టింది కాబట్టి. అది పరిస్థితి. అమెరికా ప్రెస్టీజ్ కావాలంటే ఇరాన్ లొంగిపోతే యుద్ధానికి ఏదైనా సాధిస్తారు. ఈ 60 రోజుల్లో అమెరికా చేసిన తప్పులని మిలిటరీగా దిద్దుకుంటారు. వాళ్ళ దగ్గర పెద్ద సైన్యం ఉన్నది, పెద్ద శక్తి ఉన్నది కాబట్టి ఆ లోటుని ఏంటో అర్థం చేసుకుంటారు. ఈసారి ఇంకో రకమైన యుద్ధం చేస్తారు వాళ్ళు. సో
సో ట్రంప్ ఇరాన్ అగ్రిమెంట్కి రాకపోతే యుద్ధం వస్తాడే. అమెరికాకి ఇంకో దిక్కు లేదు, ట్రంప్ ఇంకో దిక్కు లేదు. అదేవిధంగా ఇరాన్ పై అమెరికా ఎందుకంత కసితో ఉందంటారు? ఇదైతే ఖర్చు కాదు. అక్కడ ప్రభుత్వం 45 సంవత్సరాలు బట్టి పరిపాలన ఒక డిక్టేటర్. వాళ్ళు లొంగిపోతే ఆ డిక్టేటర్షిప్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవరైతే ఇరాన్ ఎంజాయ్ చేశారో 45 సంవత్సరాలు వాళ్ళు జైలుకి వెళ్తారు, బయటికి తరవేస్తారు వచ్చే గవర్నమెంట్. సో వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు మొండిగా ఉంటున్నారు. ఇరాన్ వాళ్ళ సర్వైవల్ కోసం 45 సంవత్సరాలు. మర్చిపోవద్దు, ప్రపంచంలో 3వ స్థాయి చమురు రిజర్వ్స్ ఉన్నాయి ఇరాన్. 3వ స్థాయి. చాలా ధనం ఉన్నది. ఆ ధనం ఎవరి చేతిలోకి వెళ్తాది? ఈ మొల్లాజీ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తరివేయాలని సౌదీ అరేబియన్, అరబ్ ముస్లిం దేశాలు కూడా చూస్తున్నారు. ఇరాన్ బాగా బలం పెరిగిపోయింది, వాళ్ళని బెదిరిస్తాను, వాళ్ళ ప్రభుత్వాలు తప్పించేస్తాను, ఆ భయంతో ఉన్నారు. సో ఇది ఒక సింపుల్ మోడల్ కాదు అమెరికా ఇరాన్. ఇంట్లో ఎన్నో కనపడిన కెరటాలు ఉన్నాయి, కనపడిన అడ్డంకర చాలా డీప్ యుద్ధం. చాలా యుద్ధం ఎలాగ ముగిస్తారు పీస్ అనేది కాదు. సంతకం పెట్టడానికి ఇరాన్ రెడీగా ఉన్నాడు. మా జోలికి రాకూడదు, మా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అది అమెరికాలో ఒప్పుకోవడానికి సిద్ధంగా. అది ఇరాన్ కు చైనా పరోక్ష సాయాన్ని నిలిపివేస్తుంది అనుకోవచ్చు అంటారా? దీనివల్ల సాయం చేస్తారు. చైనాకి ఈ పొగ, ఈ నొప్పి అక్కడ అలా కాలుతాం. చైనాకి ఆయిల్ ఇంకో చోట నుంచి పెట్టుకుంటారు. చైనా ఎక్కువ ఆయిల్, ఇరాన్ ఆయిల్ అంతా 70-80% చైనా ఎక్కువ ఇంకో చోట నుంచి పెట్టుకుంటారు. రష్యాని పట్టించుకోవాలి, యుద్ధం చేస్తారు. అమెరికాని దెబ్బ కొట్టాలి, స్నేహాలు వాళ్ళకి పరువు పోవాలి. అది ఎవరు చైనాని మా జోలికి రావద్దు అని చైనా చెప్పుకుంటాను. వాళ్ళకి కావాల్సిన అనే అర్థం పడిపోదు. అది భారతదేశానికి మంచిదా? మనకి విరోధంగా ఎవరున్నారు? చైనా ఉన్నారు. అది వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. కానీ భారతదేశాన్ని ఎరుగొట్టేలా చైనా ఐడియా ఇప్పటి నుంచే ఉన్నది, ఇంకా ఎక్కువగా ఉన్నది. సో చైనా ఈ ఇష్యూలో బయటికి బలంగా వస్తే భారతదేశానికి మంచిది కాదు. చాలా మంది ప్రజలు మర్చిపోతున్నారు. చైనా మనకి పెద్ద విరోధం. పాకిస్తాన్కి పూర్తిగా సాయం చేసేస్తాయి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తప్పకుండా ఈ ఆలోచనలు వస్తాయి. ఎలా జరుగుతుందో మనం ఎవరికి అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. ఇవాళ రాత్రి యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే రాయబారానికి రావచ్చు. ఏదో రాయబారానికి వస్తున్నామని మాత్రం ఇరాన్ చూపెడతాడు ఇవాళ, ఇంకా సమయం కోసం. అది జరగదు. పుల్లారావు గారు, మీరు అన్న విధంగా చూసుకుంటే మరి అప్పుడు తైవాన్ కు అమెరికా హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుందంటారా? ఎవరికి హ్యాండ్ ఇచ్చినట్టుగా? ఏంటి సార్ ఏమన్నారు మీరు? తైవాన్ కు హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుందంటారా? ఇవ్వలేదు. అంత సింపుల్ గా ఇవ్వరు. తైవాన్ గొడవ అలా జరుగుతూ వస్తే చైనా కూడా లొంగుతా ఉన్నది కదా. చైనా కదా ఒక పెద్ద భయం కదా, పెద్ద ఎదురు కదా. చైనా యుద్ధం చేయకుండా తైవాన్ తినేద్దాం. యుద్ధం జరిగితే ఏమవుతుందో చెప్పడం, పరువు పోతాది. యుద్ధం చేయకుండా ఎదిరించి చైనా తైవాన్ కలుసుకోవాలి. సో అమెరికా తైవాన్ ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు ఉన్నంత కాలం చైనాకి అది ఒక పెద్ద మేకు కదా. సో చైనా తైవాన్ అలా పోషిస్తారు. తైవాన్ అమ్మే అంత ఈజీగా హ్యాండ్ ఇవ్వరు. అమెరికా ఇచ్చిన యూరోపియన్ దేశాలు ఇవ్వరు. అది చైనా కంట్రోల్ చేయడానికి అదొక విధానం. భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి చైనా పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవాలి. అలా వాడుతుంది కదా చైనా పాకిస్తాన్ మన కంట్రోల్ చేసి. తైవాన్ కూడా అలాగే వాడుతున్నాయి. చైనాకు ఒక పెద్ద ఇబ్బంది. తైవాన్ ను చైనా ఆక్రమించుకునే అవకాశం కూడా ఉందనుకోవచ్చు అంటారా? మరి అవకాశం ఉన్నది కానీ చేయదు. అలా చేస్తే వాళ్ళు పరుగు పోతుంది. ఏమవుతుందో మనం చెప్పలేం. బెదిరించి సాధిస్తామనే ప్లాన్. అది అవుతుందా అవదా మనం చెప్పలేం. పుల్లారావు గారు, మరి అదే విధంగా ఇరాన్ పై యుద్ధం జరిగితే భారత్ సహా ప్రపంచ దేశాల సంగతి ఏంటంటారు? మరి యుద్ధం జరిగితే మనకి ఏమవుతుంది? ఇప్పుడు 2014లో చమురు ధర $150, ఇప్పుడు $110 ఉంటాయి కదా. అంత పెరిగిపోదు.
యుద్ధం జరిగితే వారం రోజులు 10 రోజుల్లో అయిపోతాయి. ఆ యుద్ధం జరగకపోతే ఇలాగే పరిస్థితి ఉంటాయి. ఎవరు బలబలాలు ఎవరికి తెలియదు. అది పరిస్థితి. మరి ఆయిల్ సంక్షోభాన్ని ఆర్థిక వ్యవస్థలు తట్టుకోగలవు అంటారా? తట్టుకోగలం. ఎందుకు తట్టుకోలేము? ఈజీగా తట్టుకుంటాం. భారతదేశం ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ తట్టుకుంటాం. ఇది గవర్నమెంట్ కొన్ని కొత్త పాలసీ తట్టుకుంటాం. అదే పెద్ద విషయం కాదు. యుద్ధం ఎంతకాలం జరగదు. కొన్ని రోజులు సెటిల్ అవుతారు. రాను వేరే సోర్సెస్ నుంచి ఆయిల్ వస్తాయి. భారతదేశం తట్టుకోగలదు. భారతదేశానికి కొన్ని రోజులు ఇబ్బంది ఉంటారు అంతే. సో మనం ఎదురు చూద్దామండి ఎలా జరుగుతుందో. యుద్ధం జరిగినా ఒక తీర్పుకి వచ్చేస్తాయి. యుద్ధం జరగకుండా ఉంటేనే, సెటిల్మెంట్ లేకుండా ఉంటేనే భారతదేశానికి నష్టం. అది మనం మర్చిపోకూడదు. సెటిల్ అవ్వాలి. ఇరానికి అంత పెద్దది ఉంటే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ యుద్ధాలు జరుగుతావు. అది మర్చిపోవాలి. ఇరాన్ పాకిస్తాన్ స్నేహం, ఇరాన్ చైనా మనకు విరోధం లేదు అంతే. సో అంటే మనకి జ్ఞాపకం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు.